కాలేజ్‌కి వెళ్దామంటే వానైతే ఎక్కడ తగ్గేదే లేదంటుంది. సర్లే నువ్వు తగ్గకు నేనే తగ్గుతానని చెప్పి కాలేజ్‌కి అయితే రెడీ అయిపోయి వచ్చేసాను. క్లాస్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో రిజిస్ట్రేషన్ అంటే కిందకి ఫోన్ కోసం అయితే వచ్చాము. వాళ్ళు చెప్పిన దానికంటే మేము చేసే పని ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని తప్పించి అన్నీ చేస్తాము. మేము ఇలాంటి పనులన్నీ చేస్తామని మాకైతే ఫోన్ అలో లేదు. ఇంకా అలా క్లాస్ అయిపోయింది. బస్ స్టాప్‌కి అయితే వెళ్ళిపోయాను. ఏపీకి బస్ ఫ్రీ ఏమో కానీ మా సీట్లు పోయినాయి. నేను చెప్పడం కాదు మీరే చూసేయండి. అసలు ఫస్ట్ అయితే బస్ స్టాప్ ఎంత రష్‌గా ఉందో చూడండి. బస్ అయితే చాలా టైం రాలేదు. బస్ స్టాప్ కష్టాలన్నీ చూపించాను కదా! ఇప్పుడు బస్ లోపల మా కష్టాలైతే చూసేయండి. ఎంతో కష్టపడి సీట్ అయితే సంపాదించేసాను నేను. ఇంకా ఈ బస్ లోపల చూడండి ఎలా ఎక్కుతున్నారో. నిజంగా ఒక సీట్ సంపాదించాలంటే ఒక యుద్ధం అవ్వాలన్నట్టుంది. ఈవెన్ కండక్టర్‌కి కూడా ప్లేస్ లేదు. ఆ బస్ అయితే విష్ణు కాలేజ్ మీద నుంచే వెళ్తుంది. సో వాళ్ళందరూ అయితే డైలీ బస్ ఎక్కుతారు. ఇంత ఫుల్ అయ్యేపాటికి డ్రైవర్ ఎక్కించుకోలేదు. వాళ్ళందరినీ చూసి చాలా పాపం అనిపించింది. ఈ బాధ డైలీ జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను చెప్పింది రైటా రాంగా?